ఇటు మహిళా సోదరిమణులు అటు సోదరులు కూడా ఆ దుస్తుల్లో కనిపించడం మొట్టమొదటి అయితే. రెండోది రంగవల్లులు. ఏదైతే ధనుర్మాసంలో మొదలైన దగ్గర నుంచి కూడా చివరి వరకు ప్రతి ఇంటి ముందు ఈ ముగ్గులు రంగవల్లులు వేస్తారో అది జగ్గంపేటలో ఇవాళ ఈ సందర్భంగా ప్రతిబింబించాయి. ఒకరికొకరు పోటీపడి మరీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక స్ఫూర్తిదాయకమైన విధానంతో ముగ్గేయడం కాదు, ఆ ముగ్గులో సామాజిక స్పృహ కూడా కనిపించే విధంగా ఇవాళ తేటతల్లో అవుతున్నటువంటి పరిస్థితి. ఇంతేకాకుండా గతంలో ఏదైతే హరిదాసులు కానీ జంగందేవర్లు కానీ కొమ్మదాసులు కానీ ఇలాగే రకరకాల కళాకారులు గ్రామాల్లో తిరుగుతుండేటటువంటి పరిస్థితి ఉండేది. అదంతా కూడా ఇవాళ ఇక్కడ కనిపించినటువంటి పరిస్థితి. మా అధికారులు చాలా గొప్పగా చేశారు ఈ కార్యక్రమాన్ని. మరి దానికి వారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.